రాష్ట్ర ప్రజలందరికీ తహసీల్దార్ పాడారు. ప్రప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వైకే యువ కెరటం న్యూస్ ఛానల్ మనకి దసరా రోజున ప్రారంభమవుతుంది. కావున అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. యువ కెరటం పేరు కూడా చాలా అద్భుతంగా పెట్టారు. పేరు లాగే మీ న్యూస్ ఛానల్ కూడా మంచి అంటే ప్రజలకి ఉపయోగపడే వార్తలు, రైతులకి కానీ, పేదలకు కానీ ఎక్కడైనా మా డిఫెక్ట్స్ ఉన్నాయి మీరు వెంటనే చూపించి మేము సరి చేసుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పించి ప్రజలకు కూడా మీరు చేరువలో ఉండి ఫోర్త్ ఎస్టేట్ మీడియా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా యువ కెరటం స్టార్ట్ చేయడం చాలా మంచి పరిమాణం. హ్యాపీగా ఉన్నారు చాలా. వైకే ఛానల్స్ వారికి నా ఆర్థిక శుభాకాంక్షలు. కృష్ణాపూర్ పేరు పాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన వైకే ఛానల్స్ వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు. నూతనంగా ప్రారంభించిన యువ కిరీటం ఛానల్ కు శుభాకాంక్షలు. మీ ఛానల్ మరింత ప్రసిద్ధంగా అవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నూతనంగా ప్రారంభించిన యువ కిరీటం న్యూస్ ఛానల్ ఏదైతే ప్రారంభించారో వారికి ఆ ఛానల్ అధిష్టానానికి నా తరపున మా పాడేరు నియోజకవర్గ టీడీపీ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ మా గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సమాచారాన్ని ప్రజలకు చేరవేసి అలాగే ప్రభుత్వానికి ప్రజలకు అన్ని విధాల అనుసంధానంగా ఉండి మా గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని కోరుతూ మరొక్కసారి యువ కెరటం ఛానల్ వారికి అలాగే దానిలో పనిచేస్తున్న సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు బుర్రా విజయరాణి, తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి. నూతనంగా ప్రారంభించినటువంటి వైకే ఛానల్ వాళ్ళకి మరి పాడేరు నియోజకవర్గం కూటమి అల్లూరు జిల్లా తరపున ఆర్థిక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైకే ఛానల్ ని ఈ రోజు దేశవ్యాప్తంగా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే అనేక వ్యవస్థ కావచ్చు, వాటి పట్ల దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈ వైకే ఛానల్ ద్వారా ముందుకు నడిపిస్తూ ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాల్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు సాగాలని, అలాగే ఈ వైకే ఛానల్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా పేరు కూడా పాపారావు, ఏజెన్సీ గిరిజన ప్రాంతం, అరకు మండలం. నూతనంగా ప్రారంభించిన యువ కెరటం ఛానల్ వారికి నా తరపున, చింతపల్లి ప్రజల తరపున ఈ ఛానల్ వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అండి పాడేరు ప్రజలందరికీ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. యువ కెరటం ఛానల్ మొట్టమొదటిసారిగా విజయవాడలో లాంచ్ అవుతుంది. సో దసరాకి ఇది లాంచ్ అవుతుందండి. మన సపోర్టింగ్ అందరూ కూడా మన పాడేరు వాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళకి మన యువ కెరటం సపోర్ట్ చేయాలని కోరుకుందాం. మన తరపున అందరి తరపున కూడా మంచి న్యూస్ ఇచ్చే ఛానల్ యువ కెరటంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మన్నలు పొందాలి. మా శ్రీభవాని జ్యువెలరీ తరపున యువ కెరటానికి స్పెషల్ విషయాలు చెప్తూ మనందరం సపోర్ట్ చేయాలి. ఇలా మీడియాని సపోర్ట్ చేసుకుంటూ పోతే మంచి మీడియాస్ అంటే అన్ని మీడియాస్ ఉన్నాయండి, మంచి మీడియాస్ సపోర్ట్ చేసుకుంటూ పోతే మనం ముందుకు వెళ్తాం. మంచి న్యూసెస్ మనం ఎప్పుడు మన అందుబాటులో ఉంటాం. సో సపోర్టింగ్ యువ కెరటం. అందరికీ నమస్తే. ఈ రోజు నూతనంగా వైకే ఛానల్ ప్రారంభిస్తున్నారు. దానికి మంచి మంచి వార్తలు మన సమాజానికి ఈ వైకే ఛానల్ ద్వారా అందించాలని, మంచి మంచి వార్తలు కూడా వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకే ఛానల్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైకే ఛానల్ నూతనంగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఛానల్ ఏర్పాటు కావడం పట్ల మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైకే ఛానల్ మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నాం. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణశెట్టి సత్యనారాయణ, పరవాడ.
నా పేరు పల్టసింగి కామేశ్వరరావు, ఉక్కుంపేట మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడిని, ఎక్స్ సర్పంచ్ని కూడా. ఈ నూతనంగా ప్రారంభించిన వైకే ఛానల్ వారికి మా కూటమి ప్రభుత్వం తరపున, మా ప్రజల తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వైకే ఛానల్ వారికి నా అభినందనీయులు. నేను మీ అఖిల ఎంటర్ప్రైజెస్ నాగేష్ పాడేరు. వైకే మీడియా వారికి శుభాకాంక్షలు. నా పేరు బొండ సన్యాసరావు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, వరుణుకం గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశాను, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా. అదేవిధంగా ఇదే వైకే మీడియా వారు మరొకసారి దినదినాభివృద్ధి చెందాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏర్పరచబడిన వైకే ఛానల్ వారికి పాడేరులో మా రాజుగాప్స్ తరపున శుభాకాంక్షలు. వైకే యువ కెరటం న్యూస్ ఛానల్ వారికి మా కేవీఆర్ మెడికల్స్ తరపున ఆర్థిక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పాటు చేసిన వైకే ఛానల్ వారికి మా బూరటి షాప్ తరపున శుభాకాంక్షలు. నూతనంగా ప్రారంభించిన వైకే న్యూస్ యువ కెరటం న్యూస్ వారికి తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. నూతనంగా ఏర్పాటు చేసిన వైకే న్యూస్ ఛానల్ వారికి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, పాడేరు సినిమా సెంటర్ శ్రీ లక్ష్మీ సాయి క్లినిక్. నూతనంగా ప్రారంభించినట్టు వైకే న్యూస్ ఛానల్ వారికి మా న్యూ గ్లోరియస్ మొబైల్స్ తరపు నుంచి శుభాకాంక్షలు. పాడేరు. నూతనంగా ప్రారంభించిన ఈ యువ కెరటం ఛానల్కి ముందుగా శుభాకాంక్షలు. నిజాయితీగా మరియు నిబద్ధతతో సేవలు అందించి మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతనంగా విజయవాడలో ఏర్పాటు చేయబడిన వైకే ఛానల్ వారికి మా వర్మ హోటల్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. నూతనంగా ప్రారంభిస్తున్న యువ కెరటం ఛానల్ వారికి మా భవానీ క్లాత్ అండ్ రెడీమేడ్ తరపున శుభాకాంక్షలు. అలాగే అన్ని విషయాలు కూడా ఏంటంటే ఓపెన్గా చెప్పి ఏంటంటే ఇంకా మునుముందుకు ఏంటంటే అన్ని ఛానళ్ళ కన్నా ముందుగా ఉండాలని మా ఆకాంక్ష, మా కోరిక. మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ప్రారంభమవుతున్న వైకే యువ కెరటం న్యూస్ ఛానల్ వారికి అభినందనలు. ఇలాగే మరిన్ని ప్రజలకు ఉపయోగకరమైన వార్తలు మరిన్ని ముందుకు తీసుకురావాలని, దినదిన అభివృద్ధి చెందాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అభినందనలు తెలియజేస్తున్నాము. ఎక్సలెంట్ షోరూమ్, పాడేరు. నూతనంగా ప్రారంభించిన వైకే ఛానల్ వారికి న్యూ గ్లోరియస్ తరపున నా శుభాకాంక్షలు. పాడేరు, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. నూతనంగా ప్రారంభించబడినటువంటి వైకే ఛానల్కి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే ప్రారంభించబడుతుందో దాన్ని ఏజెన్సీ ప్రాంతంలో అట్టడుగునటువంటి ప్రజల యొక్క సమస్యల పట్ల పైకి లేవనెస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఈ నూతనంగా ప్రారంభించినటువంటి వైకే ఛానల్ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నా వంతుగా సిఐటియు అల్లూరి తిరుమల జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావుగా నేను చేస్తున్నాను. భవిష్యత్తులో అనేకమైనటువంటి ప్రజా సమస్యల పట్ల వెలుగు తీస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ఛానల్ తోడ్పడాలని చెప్పి సిఐటియుగా అల్లూరి తిరుమల జిల్లా కమిటీగా నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.